హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ఈరోజు నాతో పాటు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వాసు చెల్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. రైట్. సో, గోల్డ్ అనేది ఎంత రేంజ్‌కి పెరుగుతుందంటే, అసలు ఈ ఏంటి ఇది అనే క్వెషన్ అయిపోయింది ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు. సో, కరెక్ట్. గోల్డ్ అనేది పెరగడం అనేది సాధ్యం మనం చూస్తూనే ఉన్నాం. అవును. 10 ఇయర్స్ నుంచి చెప్పుకోవాలంటే. అవును. విత్ సిల్వర్ ఓన్లీ గోల్డ్. బట్ యెస్. దీనికి ఈక్వల్‌గా సిల్వర్ ఏంటి సార్ 3,00,000కి కరెక్ట్. ఓకే. ఇవి రెండంటే సరేలే మనకి సిల్వర్ అనేది చాలా మనం పారిశ్రామిక ఇందులో, అందులో వాడుతుంటూ ఉంటాం కాబట్టి ఇట్స్ ఓకే. కరెక్ట్. ఇది అనుకోవచ్చు. దీంతో పాటు పోటాపోటీగా నువ్వా నేనా అని కాపర్ గూడా. యెస్. అయితే ఇట్లా ఫ్రీక్వెంట్‌గా ఎందుకు ఇలాగ రేట్స్ అనేది పెరుగుతూ వస్తుంది? హ్మ్. అయితే ఇన్వెస్టర్స్ అందరూ కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. అయితే నిన్న ఓకే. నేను ఒక గోల్డ్ వీడియో చేసినప్పుడు దాని కింద కామెంట్స్ ఏమొచ్చాయంటే, ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఓకే. ఎందులో చేయాలి? సో, ఓకే. ఎందులో చేస్తే మేము సేఫ్‌గా ఉంటాం? సో, ఓకే. దాని గురించి కొంచెం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. షూర్ అండి. డెఫినెట్‌గా. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఇన్వెస్టర్స్ అంత ట్రబుల్‌లో లేరు. హ్మ్. నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. హ్మ్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరికీ క్లారిటీ ఉంది. సో, ఇవే కాదు యాక్చువల్‌గా గోల్డ్, సిల్వర్, ప్లాటినం అండ్ కాపర్, యురేనియం అనేది ఇంకొకటుంది. హుహు. సో, అండ్ టంగ్స్టన్ అని కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ అని కొన్ని ఉన్నాయి మెటల్స్. హుహు. వీటన్నిటిలో కూడా ఇన్వెస్టర్స్ అందరూ ఎప్పటినుంచో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. హ్మ్. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో వీటి రేట్లనేవి బాగా పెరిగాయి. అవును. సో, దానికి మన ఇండియాకి సంబంధించిన పెళ్ళిళ్ళకి గానీ, లేదంటే ఫెస్టివల్స్‌కి గానీ అసలు సంబంధం లేదు. హ్మ్. ఇదంతా కూడా ఇంటర్నేషనల్‌గా జరుగుతున్న ఒక డ్రామా మూలంగా హ్మ్. ఈ రేట్లనేవి బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. అవును. అండ్ ఆ డ్రామా కంటిన్యూ అయ్యే కొద్దీ ఇది ఇంక ఇలాగే పెరుగుతూనే ఇంక్రీజ్ ఉంటాయి. అవుతూనే ఉంటుందా? కరెక్ట్. ఓకే. ఓకే. సో, యాక్చువల్‌గా ఏమైందంటే అంతకుముందు మనకి ట్రంప్ హ్మ్. మూలంగా మనకి వార్ అనేది ఒకటి ప్రపోజల్ జరిగింది. హ్మ్. సో, డిఫరెంట్ కంట్రీస్ మీద వార్స్‌కనేది వెళ్తూ ఉన్నాడు. హ్మ్. సో, రష్యా, ఉక్రెయిన్ వార్ అనేది జరిగినప్పుడు రష్యన్ యొక్క డాలర్స్ అనేవి బ్లాక్ చేయడం హ్మ్. జరిగింది. హ్మ్. సో, అలాగే వేరే కంట్రీస్ అన్నీ కూడా చాలా డాలర్స్ పెట్టుకొని ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఎవరైనా పెట్రోల్ గానీ, వేరే ఏమన్నా కొనాలి అంటే ఇంటర్నేషనల్‌గా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కొనాలంటే డెఫినిట్‌గా డాలర్స్ ఉండాలి. హ్మ్. కానీ ట్రంప్ ఏం చేశాడంటే ఒక కంట్రీ యొక్క అంటే అమెరికా ఒక కంట్రీ యొక్క డాలర్స్ బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. సో, మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా భయపడ్డాయి. ఇప్పుడు మా డాలర్స్ కూడా ఇలా బ్లాక్ చేస్తే ఏంటనేది. హ్మ్. సో, ఇప్పుడు డాలర్స్ లేకపోతే ఇంకా ఆల్టర్‌నేట్ వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఏముందంటే ఓన్లీ వన్ థింగ్ హ్మ్. గోల్డ్. హ్మ్. సో, ఎక్కువ మంది ఇంకా గోల్డ్ అండ్ అన్ని కంట్రీస్ కూడా రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొనడం అనేది స్టార్ట్ చేశారు. హ్మ్. అందుకని అప్పటి నుంచి ఇంకా గోల్డ్ రేట్స్ అనేవి బాగా పెరిగిపోవడం స్టార్ట్ అవునవును. అయినాయి. హ్మ్. సో, లాస్ట్ 1 ఇయర్ మనం చూసుకుంటే 2025 స్టార్ట్ టు ఎండ్ అప్రాక్సిమేట్ 70% దాకా గోల్డ్ రేట్ అనేది పెరిగింది. హ్మ్. అండ్ ఈవెన్ సిల్వర్ చూసుకుంటే అప్రాక్సిమేట్ 100% పైగా పెరిగింది. అవును. 140, 150% దాకా అవును. కూడా సిల్వర్ రేట్లనేవి బాగా పెరిగాయి. సో, పారలెల్ టు థట్ మనం పెద్దగా ట్రాక్ చేయిందేంటంటే కాపర్. హ్మ్. కాపర్ కూడా అసలు ఈవెన్ రీసెంట్‌గానే దగ్గర దగ్గర 50%, 60% దాకా ఎగ్జాక్ట్‌లీ. లాస్ట్ 3, 4 మంత్స్‌ది మనం చూసుకుంటే పెరిగింది. హ్మ్. సో, ఇవి కాకుండా ఇంకా ప్లాటినం అని, యురేనియం అని, హ్మ్. రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎయిదర్ ఎలక్ట్రానిక్స్‌లో బాగా వాడుతూ ఉంటారు. హ్మ్. లేదంటే వార్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్‌లో ఎక్కువ వాడుతూ ఉంటారు. హ్మ్. ఎగ్జాంపుల్ టంగ్స్టన్ ఉంది. టంగ్స్టన్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక ఆర్మర్ ఉంటది. బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్. దాన్ని నార్మల్ ఐరన్‌తో చేసిన వాటిలతోటి అది బ్రేక్ అవ్వదు. హుహు. సో, టంగ్స్టన్ అనే మినరల్ తోటి బుల్లెట్స్ చేస్తారు. సో, అది ఎంత పెద్ద ఆర్మర్ వచ్చినా గాని బ్రేక్ చేయగలదు. ఓకే. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటది కాబట్టి. సో, అలాంటి వాటికి కూడా బాగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఇంకా శాటిలైట్స్‌లో కొన్ని వాడేయి ఉన్నాయి. హ్మ్. లైక్ వార్ ఎక్విప్‌మెంట్‌లో కొన్ని వాడేయి ఉన్నాయి. యుద్ధాల్లో వాటిల్లో వాడేవి. ఈ మొత్తం అన్నీ కూడా బికాస్ ఆఫ్ ట్రంప్ ఈ వార్స్ వస్తున్నాయి. హ్మ్. ఈవెన్ ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే గ్రీన్‌లాండ్ మీద వార్ అన్నట్టు ప్రపోజ్ హ్మ్. చేస్తున్నారు హ్మ్. ట్రంప్. సో, గ్రీన్‌లాండ్ మీద వార్ అంటే మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ వార్‌కెళ్తాయి. హ్మ్. సో, ఇయన్నీ కూడా మొత్తం కంప్లీట్ వరల్డ్ మొత్తం కూడా ప్రాపర్‌గా లేదు. అనిశ్చితి అనేది ఒకటుంది. హ్మ్. సో, వీటి మూలంగా మనకి మొత్తం మినరల్స్ అండ్ ఈ మెటల్స్ రేట్లన్నీ బాగా పెరిగిపోవడం హ్మ్. జరుగుతుంది. యెస్. యాహ్! దీనికి మరి మనకి స్టాక్ మార్కెట్స్‌గా వాటికి కూడా ఏమైనా ప్రభావం చూపించేదుందా దీని మీద? యాహ్! అంటే స్టాక్ మార్కెట్‌కి అంత ఇంపాక్ట్ ఏమేమి ఉండదు. బట్ ఉండదు. ఎప్పుడైతే వార్ అని ప్రపోజల్ వస్తదో హ్మ్. ఆటోమేటిక్‌గా ఇన్వెస్టర్లందరూ కూడా ఆ మనీ అనేది విత్‌డ్రా చేసేయడం మొదలుపెడతారు. హ్మ్. ఆ విత్‌డ్రా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. సో, హుహు. వార్స్ వచ్చినా లేదంటే పాండమిక్ హ్మ్. కోవిడ్-19 లాంటి సినారియోస్ వచ్చినా హ్మ్. లేదంటే ఏదైనా వరల్డ్ వైడ్ ఏదన్నా కొంచెం ప్రాబ్లమాటిక్ అని తెలిస్తే మాత్రం హ్మ్. స్టాక్ మార్కెట్‌లు ఇంపాక్ట్ అవుతాయి. హ్మ్. స్టాక్ మార్కెట్‌లు పడిపోతూ ఉంటాయి. హ్మ్.
కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మనీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ మీదకి వెళ్తుంది. సో యూజువల్ గా ఏంటంటే మన ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు, జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కొనడం మొదలు పెట్టారు. అందుకని చెప్పి ఆటోమేటిక్ ఆర్నమెంట్స్ యొక్క రేట్లు అనేవి బాగా పెరిగిపోతాయి. పెరిగిపోయింది. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? మీరు అన్నట్టుగా ఇన్వెస్టర్స్ కి ప్రాబ్లమ్ అయితే లేదు అంటున్నారు. కరెక్ట్. సో చిన్నగా చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఎక్కడ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటారు మీరు? మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే కనుక ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ యాక్చువల్ గా. గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేట్లు చాలా పెరిగిపోయాయి. అండ్ యాజ్ పర్ కరెంట్ సినారియో ఏంటంటే జాన్యువరిలో రేట్లు పడాలి. ఏదర్ గోల్డ్ గానీ సిల్వర్ గానీ రేట్లు బాగా పడాలి. బట్ మళ్ళీ గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చింది కాబట్టి వార్ ఒకటి గ్రీన్లాండ్ గురించి జరుగుతుంది. పోలాండ్ గ్రీన్లాండ్ మీద మళ్ళీ దానికి సపోర్ట్ గా వార్ చేస్తుంది అనేది ఒక న్యూస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రేట్లు పడాల. లేదండి ఈ పాటికి రేట్లన్నీ పడిపోయి ఉండాలి. చాలా రేట్లు తగ్గాలి. ఎస్. రైట్. ఈ ట్రంప్ గారు ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు లేకపోతే ఈ ఈ జరిగే ఈ యుద్ధాలకి మనకి ఇంకా ఎంత వరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పండి అనుకుంటున్నాను. మనకి టోటల్ ఇంపాక్ట్ ఉంటుందండి. సో ఎందుకంటే ఎప్పుడైనా ఒక దేశం ఇంకో దేశం మీదగా వార్ వెళ్తుందంటే ఆటోమేటిక్ గా ఆ రిలేటెడ్ ఇంపాక్ట్ మిగిలిన చుట్టుపక్కల ఉండే కంట్రీస్ మీద ఉంటుంది. ఇండియాకి పెద్ద కంట్రోల్ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే అది యూరోప్ కి యుఎస్ కి మధ్యలో జరుగుతుంది కాబట్టి. కానీ ఇండియా ఏదో రష్యాని సపోర్ట్ చేయడం, లేదంటే యూరోపియన్ కంట్రీస్ ని సపోర్ట్ చేయడం, లేదంటే యుఎస్ ని సపోర్ట్ చేయడం, ఎక్కడో చోట ఒక కంట్రీని సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఆ రిలేటెడ్ సపోర్ట్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇంపాక్ట్ వస్తుంది. అదొకటి. రెండోది వచ్చేటప్పటికి యుఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్. ఇప్పుడు మనం గోల్డ్ ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం ఆ గోల్డ్ ప్రైస్ అనేది యుఎస్డి డాలర్స్ లో మనం పే చేయాలి యాక్చువల్ గా. సో ఇప్పుడు మన యుఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకుంటే ఒక 10 years బ్యాక్ అది 60 రూపాయలకి ఒక డాలర్ ఉండేది. ఇప్పుడు 90 రూపాయలు అయింది. సో 90 రూపాయలకి డాలర్ అంటే మనం ఎక్కువ రేట్ ఇస్తున్నాం అన్నమాట. సో యాక్చువల్ గా ఇంకొక ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే, అంటే మేము జనరల్ గా ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తూ ఉంటాం కాబట్టి మనం జనరల్ గా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడితే 7% అలా వస్తుంది కదా. అదే మనం వేరే కంట్రీలో ఎక్కడైనా డబ్బులు ఉంచి ఏ ఇంట్రెస్ట్ రాకుండా ఇండియాకి తెచ్చుకుంటే ఒక 5 years తర్వాత లాస్ట్ 5 years లో రిటర్న్ 24% వచ్చింది. సో 24% అంటే అది నార్మల్ రిటర్న్ కాదు. అంటే అక్కడ ఏం వడ్డీ రాకపోయినా ఇంకా వడ్డీ ఏమన్నా వచ్చిందని అనుకోండి దాన్ని ఇంకా ఎక్కువ అన్నట్టు. సో 24% ఎలా వచ్చిందంటే యుఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ వాల్యూ అనేది లాస్ట్ 5 years లో 24% దాకా మనది డిప్రిషియేట్ అయింది. అందుకని మనకి అలా వచ్చింది. సో సేమ్ వే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా 24% పెరిగిపోయినాయి బై డిఫాల్ట్. రైట్. సో ఇక చివరిగా అసలు ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? గోల్డ్ కానీ సిల్వర్ అయితే కాపర్ ఏదైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్ గా అయితే గోల్డ్ అయితే కనుక తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు అంటే మనకి వార్ రిలేటెడ్ ఇంక వేరే వార్స్ ఏమీ లేవు, అందరూ సెటిల్మెంట్ కి డిస్కషన్స్ కి వెళ్ళారు అండ్ మొత్తం సెటిల్ అయిందని అనుకున్నప్పుడు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ నార్మల్ సినారియోలో కూడా ప్రపంచ బ్యాంక్ కానీ మిగిలినవన్నీ ఫోర్సెస్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అది కరెక్ట్ మూవ్మెంట్ కాదు. ఈవెన్ యుఎస్ఏ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డాలర్స్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని జరగాలనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా దానికే ఫోర్స్ చేస్తున్నారు. సో ఎనీ సినారియో మళ్ళీ డాలర్స్ మీద ట్రస్ట్ అనేది వస్తే కనుక ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు బాగా పడతాయి. అది ఒకటి. రెండోది మనకి ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ ఈవెన్ సిల్వర్ కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ కానీ లేదంటే ఈ లైక్ ఎలక్ట్రిక్ కార్స్ ఇలాంటి వాటిలో వాడడం, సోలార్ ప్యానల్స్ లో వాడడం ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఫైండ్ అవుట్ అయినా ఎగ్జాంపుల్ సిల్వర్ తో ఇప్పుడు వాడుతున్నారు. బట్ సిల్వర్ రేట్ పెరిగిపోయింది అనుకోండి వేరే ఏదైనా మెటల్ ఆల్టర్నేట్ మెటల్ వాడతారు. యాక్చువల్ గా ఐరన్ కానీ కాపర్ కానీ వేరే ఏమైనా వాడొచ్చు. సో ఆ సినారియోలో ఏమన్నా జరిగినా కానీ మనకి ఆటోమేటిక్ గా సిల్వర్ రేట్ అనేది పడుతుంది. సో ఇండస్ట్రియల్ యూసేజ్ తగ్గితే మనకి సిల్వర్ యూసేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి సిల్వర్ రేట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ వచ్చేటప్పటికి ప్రపంచం యుఎస్డీని నమ్మాలి. అంటే మీకు అందాజ ప్రకారం పడితే ఎంత వరకు పడొచ్చు, ఎంతవరకు తగ్గొచ్చు? పడితే ఒక 20-30 వేలు దాకా తగ్గొచ్చండి. గోల్డ్ కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 10 grams చూసుకుంటే 14,000 పైన వెళ్ళిపోయింది కాబట్టి అదైతే కనుక 2,000 దాకా తగ్గుతుంది ఈజీగా. అండ్ సిల్వర్ అయితే కనుక మనకి కేజీల్లో చూస్తారు. సో కేజీలు దగ్గర 2.5 లక్షల దాకా ఉంది. అదైతే కనుక 20,000-30,000 దాకా తగ్గే ఛాన్స్ ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.